అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారింది మల్కాజ్గిరి నియోజకవర్గం. బస్తీలు, కాలనీల్లో ప్రజల దాహం తీర్చడానికి లక్షలాది రూపాయల ప్రజాధనంతో ఏర్పాటు చేసిన పవర్ బోర్డు ఇప్పుడు తుప్పుపట్టుపోతున్నాయి. గత 3 నెలలుగా ఇవి నిరుపయోగంగా మారి అటు జలమండలి అధికారులు కానీ ఇటు కాలనీ నిర్వాహకులు కానీ పట్టించుకోవడం లేదు. మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలో సుమారు 200 పవర్ బోర్డులు ఉన్నాయి. మంజీరా నీటి సరఫరా సరిగ్గా లేని సమయంలో ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం లక్షలు వెచ్చించి వీటిని ఏర్పాటు చేసింది. ప్రత్యేక పైప్ లైన్లు వేసి రోజుకు 2 సార్లు నీటిని సరఫరా చేసేవారు. కానీ ఇప్పుడు ఆ బోర్లన్నీ అలంకరం ప్రాయంగా మారాయి. కొన్ని చోట్ల కరెంటు కనెక్షన్ లేక, మరికొన్ని చోట్ల మోటార్లు పాడై, ఇంకొన్ని చోట్ల భూగర్భ జలాలు ఎండిపోయి బోర్లు మూలన పడ్డాయి. ముఖ్యంగా సాయినగర్లోని సాయిబాబా ఆలయం వెనుక ఉన్న పవర్ బోర్ గత 2 నెలలుగా పూర్తిగా బంద్ అయిపోయింది. దీంతో ఈ ఒక్క ప్రాంతంలోనే సుమారు 300 కుటుంబాలు చుక్క నీరు దొరక్క అల్లాడిపోతున్నాయి. రామాంజనేయ నగర్, మల్లికార్జున్ నగర్, సోషల్ భవన్ వద్ద ఉన్న బోర్ల పరిస్థితి కూడా ఇంతే. అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. బోర్ రావట్లేదు. దాంట్లో బోర్ వచ్చినా కూడా ట్యాంక్ మొత్తం పాకురు జామ్ అయిపోయి వాటర్ పైపులు లీక్ అయిపోయింది. పైపులు డ్యామేజ్ ఉన్నాయి. వాటర్ అసలు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ వీరారెడ్డి కంపౌండ్లో ఉన్న వాళ్ళు అందరూ ఉన్నా కూడా ఎవరికి అసలు వాటర్ అనేది రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. రోడ్ల మీద పోయి మోసుకొచ్చుకోవాల్సి వస్తుంది. మంచినీళ్ళు ఎక్కడ వస్తే అక్కడ ఎవరి ఇంట్లో పోతే వాళ్ళ ఇంటికాడ పోయి వాళ్ళని అడిగి కొంచెం 2 బిందెలు పట్టుకుంటామని అడిగి పర్మిషన్ తీసుకొని తెచ్చుకొని మోసుకొని తాగాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు వాడుకోవడానికి అయితే చాలా ఇబ్బందిగా ఉంది. అసలు ఎట్లా అంటే అంత ఘోరంగా ఉంది పరిస్థితి. ఈ పైప్ లైన్ మొత్తం జామ్ అయిపోయినాయి. ఎక్కడొక్కడ జామ్ అయిపోయినాయి. ఎంతమందిని అడిగినా ఎవరిని అడిగినా పట్టించుకుని నాదులు లేడు. ఓట్ల కోసం ఒకసారి వస్తారు అంతేగాని దాని తర్వాత మేము ఏం చేస్తాం అది చేస్తామంటారు. కనీసం అసలు ఉండడానికి తాగడానికి కానీ వాడుకోవడానికి మంచినీళ్ళు కానీ బోర్నీళ్ళు సవలత కూడా ఏమి ఉండవు. ఎంతసేపు ఉన్న ఓనర్లు చెప్తే వాళ్ళు ఏమంటారు మీకు ఉంటే ఉండండి లేకపోతే లేదని. 22 కంపెనీలో 30-40 కుటుంబాలు ఉంటాయి. కానీ కాకపోతే ఏంటంటే ఎలక్షన్స్కి ఎవరిలోకి వెళ్ళవచ్చు. ఓట్లకు మాత్రం ఇల్లు నడిపి అన్నీ వేయించుకుంటారు. దాని తర్వాత నీళ్ళ సమస్య కానీ ఇల్లు సమస్య అనేది ఇల్లు ఇంతవరకు ఎటువంటి సమస్య లేవు. 2 నెలల నుంచి బోర్ పనిచేయక నీళ్ల కోసం పక్క వీధులకు వెళ్లాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు చెప్తే తమకు సంబంధం లేదని కాలనీ వాళ్లే చూసుకోవాలని అంటున్నారన్నారు. ఇటు కాలనీ కమిటీ వెళ్దామంటే జలమండలి శాఖకు వాళ్లకు చెప్పాలంటున్నారని స్థానికులు అంటున్నారు. తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని బస్తీవాసులు వాపోతున్నారు. కేవలం ఓట్లు అప్పుడే అధికారులు తమకు గుర్తొస్తామని, ఇలా నీళ్ల కోసం ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాతుడే లేదని, ఇప్పటికైనా అధికారులు తమ గోడు వినిపించుకోవాలని కోరుతున్నారు. చాలా వాటర్ గురించి చాలా ఇబ్బంది అవుతుంది. మేము క్యాన్ వాటర్ తెచ్చుకొని పోసుకోవడం జరుగుతుంది. మాకు చాలా వాటర్ గురించి ఇబ్బంది జరుగుతుంది సార్. ఏది ఉన్నా చేయండి. ఇంతకుముందు ఉన్న కార్పొరేటర్ ఎవరు రాలేదు సార్. ఇప్పుడు మీరు వచ్చారు, మీకు చెప్పేశాం. ఎవరు రాలేదు సార్. ఓన్లీ సాఫ్ చేయడానికి వస్తున్నారు కానీ మాకు వాటర్ గురించి ఎవరు పట్టించుకుంటారు. 3 months అవుతుంది సార్. ఇట్లనే ఇబ్బంది పడుతున్నాం. వాటర్ లేక చాలా ఇబ్బంది అవుతుంది. ఉన్నాయి సార్, ఒక 30 కుటుంబాలు ఉన్నాయి. ఉన్న బోరు కరెంట్ బిల్ కట్టుకొని మేము వేసుకొని వాడుకుంటున్నాం సార్. మాకు అసలు బోరు పనిచేస్తలేదు. ఈ సమస్యపై జలమండలి డిప్యూటీ జనరల్ మేనేజర్ బ్రహ్మారెడ్డి రూల్స్ మార్చడం వల్లే ఆలస్యమవుతోందని తెలిపారు. గతంలో బోర్ల రిపేర్కు ప్రత్యేక నిధులు ఉండేవని, కానీ ఇప్పుడు ప్రతిపాదనలు పంపించి అవి శాంక్షన్ అయ్యాకే పనులు ప్రారంభించాల్సి వస్తుందని తెలిపారు. ఉన్నతాధికారులు రిపోర్ట్ పంపమని, నిధులు రాగానే యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అయితే రావట్లేదు. ఇక్కడ జోట్లో చాలా మంది కిరాయిలకు ఉన్నాం. అందరం పనులు చేసుకుంటున్నాం, ఆడవాళ్ళం మగవాళ్ళం. వీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. మేమైతే ఈ నింపుల కోసం చాలా కష్టపడుతున్నాం. మంచినీళ్ళు మాత్రం వస్తున్నాయి, కాకపోతే మనిషికి టైం అని పట్టుకుంటాము. అవి సరిపోతుంది. మేము ఎవరికైతే కంప్లైంట్ ఇవ్వలేదు, కానీ ఎలక్షన్ అప్పుడైతే మా దొడ్డికి మాత్రం మస్తు మంది వస్తారు. ఓట్ల వాళ్ళకి వీళ్ళకి మీ ప్రాబ్లం చూస్తాం. 2 నెలలు అవుతుంది. అక్కడ ఇక్కడ ఎవరైనా గాడ ఫ్లాట్ ఖాళీ ఉంది, కూలగొట్టేసి ఉంటాడు, ఎవరు పడతలేరు. అందరు అక్కడికి 5 నిమిషాలలో మాకు 6 వీధులు రావచ్చు. అవి తాగడానికి, బట్టలు తుక్కోనికి, అన్నిటికంటే సరిపోతలేదు.